ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 719 నామము గణంబ. కానీ అంతకంటే మొదటగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 3 అక్షరముల నామము గణంబ. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గణంబాయ నమః అని చెప్పుకోవాలి. గణపతికి, అంబ తల్లి అయినది. మొత్తం అన్ని అక్షరాలను ఆ, కా, చ, ఠ, త, ప, య, ష మొదలైన 8 వర్గాలుగా విభజిస్తే ఆ వర్గాలను గణాలు అంటారు. ఈ అక్షర గణాలకు అధిపతిని గణపతి అంటారు. గణపతి యొక్క బీజాక్షరం గం. గ కారం ఉచ్చరింపబడబోయే పదాల విరుపుకు కారకం అవుతుంది. గొంతులో నుండి స్వేచ్ఛగా ఒక రీతిని బయటకు నాదం వస్తూ ఉంటే వివిధ అక్షరాల ఉచ్చారణ జరగదు. ఆ నాదాన్ని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా నొక్కాలో, నియంత్రణ చేయాలో అలా చేస్తే వివిధ రకాల అక్షరాలు ఉచ్చరింపబడతాయి. గొంతులో నాదాన్ని నొక్కబడడానికి సూచించే అక్షరమే గ. ఇది వాహనం మీద ప్రయాణిస్తున్నప్పుడు ఉపయోగపడే బ్రేక్ లాంటిది. ఈ బ్రేకు లేకపోతే ప్రయాణం ఉండదు, ప్రమాదం ఉంటుంది. అంటే అన్ని రకాల మలుపులు, వంకర్లు, అవరోధాలు దాటుకుంటూ తిన్నగా ముందుకు సాగిపోవాలంటే వాహనానికి బ్రేకు ఎలా ఉపకరిస్తుందో అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడి లోపల ఉన్న భావాలన్నీ అక్షర రూపంలో బయటకు వ్యక్తం అవ్వాలంటే ఈ గా కారం సూచించే అవరోధమే అలా ఉపకరిస్తుందన్నమాట. ఈ గా కారం చేత సూచింపబడే వాడే గణపతి. నాద మార్గానికి అడ్డుపడి అంటే విఘ్నం కలిగించి అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడేటట్టు చేసే గా కార సూచితుడైన గణపతిని అందుకే మంత్రశాస్త్రంలో విఘ్నేశ్వరుడు అన్నారు. అంతేకాని విఘ్నాలకు అధిపతి అనే అర్థం కాదు. ఛందస్సులు గణ సంబంధమైనవి. ఛందోగణములకు మూలమైన అమ్మవారిని కూడా ఈ నామంతో సూచిస్తారు. 1 గణపతికి తల్లి, 2 అక్షర గణములకు మాతృకా స్వరూపిణి. ఛందోగణములకు మూల మాతృక స్వరూపిణి అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. గణస్య ప్రమాదధే గజాననస్య వా అంబ. గణంబ ప్రమాద గణములకు తల్లి, ప్రమాదాది గణములకు తల్లి, గణపతికి తల్లి. గణములనగా ప్రమాద గణము మొదలైనవి లేదా గణపతి శబ్దంలోని నామైక దేశము అగు శబ్దంచే గణపతిని గ్రహించవలను. వానికి అంబ తల్లి 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 720 నామము గుహ్యకరాధ్య. గుహ్యకరాధ్య గుహ్యకులచే పూజింపదగినది, గుహ్యకులచే ఆరాధింపదగినది. అజ్ఞాతము ఎవరికి తెలియని రహస్య స్థలమందు ఆరాధింపదగినది. దేవతలలో గుహ్యక లోక జాతి వారు వారిచే పూజింపదగినది లేదా అజ్ఞాతమగు రహస్య స్థలమందు సూర్యమండలము మొదలైనవి వాటి అందు ఆరాధింపదగినది. 5 అక్షరముల నామం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.